హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. వెల్కమ్ టు అవర్ ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఏపీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? ఏపీ జాబ్స్ క్యాలెండర్ని బేస్ చేసుకొని ఫిబ్రవరి 2022లో ఏపీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. రిక్రూట్మెంట్ ఈ పాటికి జరుగుతూ ఉండాలి, ప్రాసెస్ స్టార్ట్ అయిపోవాలి. కానీ ఇంతవరకు దాని గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. అయితే మనకు ఈరోజు డక్కన్ క్రానికల్ అన్నది ఒక ఇండియాలోనే ఒక లీడింగ్ న్యూస్ పేపర్, ఆంధ్ర తెలంగాణలో కూడా ఒక లీడింగ్ న్యూస్ పేపర్. డక్కన్ క్రానికల్లో ఈరోజు మనకు ఒక ఆర్టికల్ పబ్లిష్ కావడం జరిగింది. క్లియర్గా చూడొచ్చు. ఏపీ టు సూన్ రిక్రూట్ 2000 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఫర్ ఆల్ యూనివర్సిటీస్. 2008 తర్వాత ఇంతవరకు అంటే దాదాపు 14 ఏళ్ళు అయిపోయింది. యూనివర్సిటీ ఫ్యాకల్టీ పొజిషన్స్కి సంబంధించి ఎటువంటి ప్రాపర్ రిక్రూట్మెంట్ జరగలేదు. ఒకవేళ జరిగినా కూడా దానికి ఏదో ఒక కోర్టు కేసుని అంటించి దాన్ని కోర్టులోకి తీసుకెళ్ళిపోయారు. ఈ రిక్రూట్మెంట్ కూడా చాలాసార్లు ఆగిపోయింది. 2018లో జరిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ అంటే గత ప్రభుత్వంలో జరిగిన నోటిఫికేషన్లో కూడా ఇదే ప్రాబ్లం అయింది. అయితే ఫైనల్గా ఆ పర్టికులర్ నోటిఫికేషన్కి సంబంధించి ఏ కేసు అయితే హైకోర్టులో పెండింగ్ ఉందో దాని ఫైనల్ వర్డిక్ట్ మార్చ్ 29న రాబోతుంది అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నేను కూడా నా సోర్సెస్ ద్వారా చాలామందితో కనుక్కోవడం జరిగింది. అందులో చాలామంది ఏం చెప్పారు అంటే ఆ కేసు సాల్వ్ అయ్యేంత వరకు ఈ నోటిఫికేషన్ రాదు అని చెప్పడం జరిగింది. అయితే ఆ కేసు ఏదైతే ఉందో మన కోర్టులోకి వెళ్ళి దాదాపు 4 years పైన అయిపోయింది. సో ఫైనల్గా ఇది మనకు ఒక ఫైనల్ జడ్జిమెంట్ స్టేజ్కి వచ్చేసింది. కాబట్టి ఎటువంటి అడ్డంకులు కూడా ఏపీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి లేవు మై డియర్ ఫ్రెండ్స్. ఒకవేళ ఈ కేసు కన్నా సాల్వ్ అయిపోతే దాని తర్వాత ఫైనల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావాల్సి ఉంది. చూడండి, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఈ ఆర్టికల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దయచేసి జాగ్రత్తగా వినండి. ఏపీ టు సూన్ రిక్రూట్ 2000 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఫర్ ఆల్ యూనివర్సిటీస్. చూడండి, ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విల్ ఆర్గనైజ్ ఏ కామన్ రిటర్న్ టెస్ట్ ఫర్ సెలెక్టింగ్ క్యాండిడేట్స్ ఇన్ ద డ్రైవ్ to recruit 2000 assistant professor for all 17 universities in Andhra Pradesh. తెలంగాణలో కూడా రిటర్న్ ఎగ్జామినేషన్, ఆంధ్రప్రదేశ్లో కూడా రిటర్న్ ఎగ్జామినేషన్. చాలామంది నమ్మలేదు రిటర్న్ ఎగ్జామినేషన్ పెట్టరు అని. రిటర్న్ ఎగ్జామినేషన్ పెట్టకుంటే ఈ నోటిఫికేషన్ జరగదండి. ఎందుకంటే చాలామంది కోర్టుకి వెళ్ళిపోతారు. మళ్ళీ అవకతవకలు జరిగాయి, వీళ్ళు డబ్బులు తీసుకున్నారు, ఇదంతా ఇష్యూస్ అన్నీ మళ్ళీ వచ్చి ఇంకొక 5-6 years తర్వాత నేను మళ్ళీ ఇటువంటి వీడియో వేస్తాను, అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ వస్తున్నాయి అని. ఇది జరగాలి అంటే ఒక ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఆ ట్రాన్స్పరెన్సీ ఎలా వస్తుంది? ఒక ప్రాపర్ వెయిటేజ్ ఇవ్వడం ద్వారా ఇంటర్వ్యూకి కానివ్వండి, ఆర్టికల్స్కి కానివ్వండి, ఎగ్జామినేషన్కి కానివ్వండి, ఈ అన్నిటికీ వెయిటేజ్ ఇస్తే బాగుంటుంది. కేవలం ఇంటర్వ్యూ బేసిస్ మీదే అంటే ఇది ఎప్పటికీ జరగదు మై డియర్ ఫ్రెండ్. చాలామంది డిసప్పాయింట్ కూడా అయిపోతారు. సో దీన్ని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకు 2018లో కూడా కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్ ఏపీపీఎస్సీ. అయితే ఇప్పుడు కూడా ఏపీపీఎస్సీకి ఇవ్వబోతున్నారని ఈ ఆర్టికల్ ద్వారా మనకు క్లియర్గా డీటెయిల్స్లోకి వెళ్దాం మై డియర్ ఫ్రెండ్స్. మన మెయిన్ కంటెంట్లోకి ఒకసారి వెళ్దాము. అంటే ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ కంటెంట్లోకి వెళ్దాము. విజయవాడ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విల్ సూన్ రిక్రూట్ 2000 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఫర్ ఆల్ 17 యూనివర్సిటీస్ ఇన్ ద స్టేట్ త్రూ ద ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అంటే ఏపీపీఎస్సీ ద్వారా 2018లో ఏ రకంగా ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేశారో అదే మోడ్లో ఈసారి కూడా ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేస్తారు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ద రిక్రూట్మెంట్ హవెవర్ విల్ బీ సబ్జెక్ట్ టు ద వర్డిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఆన్ ద ఇష్యూ ఎక్స్పెక్టెడ్ ఆన్ మార్చ్ 29th. అంటే ఈ రిక్రూట్మెంట్ కోర్టు డెసిషన్ ఏదైతే ఉందో మార్చ్ 29th రాబోయే కోర్టు డెసిషన్ దానిపైన ఆధారపడి ఉంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో మార్చ్ 29th మనకు ఫైనల్ హియరింగ్ రావచ్చు. సో ఏమైనా చేంజెస్ ఉంటే ఖచ్చితంగా నేను మీకు అప్డేట్ చేస్తాను. ద వర్డిక్ట్ pertains to an earlier notification of APPSC issued in 2018 to recruit 1100 assistant professors. Those candidates contend that their application too must be considered in any fresh appointments that are taken up an earlier single bench. అంటే దీనికన్నా ముందు 2018లో జరిగిన రిక్రూట్మెంట్ కోర్టుకి సింగిల్ బెంచ్కి వెళ్ళారు. అది వచ్చేసి మనకు డిస్మిస్ చేసేసింది. అంటే యాక్సెప్ట్ ఇది మనకు వర్తించదు అని చెప్పేసింది అనమాట. నెక్స్ట్ వాళ్ళు అనదర్ బెంచ్కి వెళ్ళారు.
సింగిల్ బెంచ్ నుంచి మళ్ళీ నెక్స్ట్ అనదర్ బెంచ్కి వెళ్ళారు, అంటే డివిజనల్ బెంచ్ వేరే బెంచ్కి వెళ్ళారనమాట. అక్కడ కూడా వాళ్ళు ఈ కేసుకి సంబంధించి వాళ్ళు వర్డిక్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ ఈ పర్టికులర్ పాయింట్ చూడండి, అండ్ అర్లియర్ సింగిల్ బెంచ్ వర్డిక్ట్ ఆఫ్ ఏపీ హైకోర్ట్ హ్యాడ్ రూల్డ్ దిస్ అవుట్. The same matter is expected to be heard by another bench of the High Court, whose verdict is expected on March 29th. The court is expected to uphold the earlier judgment. దీని అర్థం ఏంటంటే, మన లా లాంగ్వేజ్లో దీని అర్థం ఏంటంటే, ఈ డెసిషన్ ముందు లోయర్ కోర్ట్ తీసుకున్న, అంటే దీనికన్నా ముందు లోయర్ బెంచ్ తీసుకున్న డెసిషనే, దీనికన్నా ముందు అర్లియర్ బెంచ్ తీసుకున్న డెసిషనే మేము కూడా అదే డెసిషన్ చెప్తున్నాము. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వర్తించదు, మీ కేసు వర్తించదు అని చెప్పేసి దాని అర్థం అండి ఇది. కావాలంటే మీరు కోర్ట్ లాంగ్వేజ్లో ఎవరైనా లాయర్తో కనుక్కోవచ్చు. The verdict is expected. Whose verdict is expected on March 29th? The court is expected to uphold the earlier judgment. అంటే దీనికన్నా ముందు ఏ జడ్జిమెంట్ అయితే ఇచ్చారో ఇది రూల్డ్ అవుట్ అని, అదే జడ్జిమెంట్ని వీళ్ళు కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మన నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోతే, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విల్ ఆర్గనైజ్ ఎ కామన్ రిటర్న్ ఎంట్రన్స్ టెస్ట్, అంటే కామన్ రిటర్న్ టెస్ట్ ఫర్ క్యాండిడేట్స్ ఇన్ ద డ్రైవ్ టు రిక్రూట్ 2000 అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఫర్ ఆల్ 17 universities. AP Higher Education Council authorities maintain that in the earlier notification issued by APPSC in 2018, there were several anomalies. అంటే ఏంటంటే మనకు డిఫికల్టీస్, కొన్ని మిస్టేక్స్, ఇర్రెగ్యులారిటీస్, ఈ రకంగా పెక్యులారిటీస్. ద న్యూ నోటిఫికేషన్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్లాస్. అంటే మన ప్రీవియస్ నోటిఫికేషన్ సరిగ్గా చేయలేదు, ఈసారి మనం అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ నోటిఫికేషన్కి ఎటువంటి ఇబ్బంది రాకుండా మేము చూస్తాము అని చెప్పేసి ఈ పాయింట్ ద్వారా మెన్షన్ చేయడం జరిగింది. ద న్యూ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ విల్ బి రిక్రూటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ ఫాలోయింగ్ బై ద రిటర్న్ టెస్ట్ దట్ ఈస్ గోయింగ్ టు బి హెల్డ్. మై డియర్ ఫ్రెండ్స్, AP Higher Education Council Chairman K. Hemchandra Reddy said, "Through we should have taken up recruitment of 2000 assistant professors for all universities in the state in February itself as per the job calendar." ఫిబ్రవరి రిలీజ్ చేస్తారని చెప్పారు, దాన్ని వేస్ట్ చేసుకొని ఫిబ్రవరిలో తీసుకుచేయాలనుకున్నాము. యాజ్ పర్ ద జాబ్ క్యాలెండర్ అనౌన్స్డ్ అర్లియర్, ఇట్ గాట్ డిలేడ్ బికాస్ ఆఫ్ ది లీగల్ tangles. We are expecting the High Court's verdict on the issue on March 29th. So this is all about, my dear friends. So మన ఖచ్చితంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి సంబంధించి ఒక క్లారిటీ అయితే త్వరలోనే రాబోతుంది. మార్చ్ 29th మనకు ఒక హియరింగ్ రాబోతుంది ప్రీవియస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి సంబంధించి. సో దీని బేసిస్ పైన మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ ఖచ్చితంగా రిలీజ్ చేస్తారా, మళ్ళీ డిలే చేస్తారా అనే విషయం మనకు తెలుస్తుంది. ఒక విషయం ఏంటంటే, ఎగ్జామినేషన్ ఖచ్చితంగా ఆర్గనైజ్ చేస్తారు, ఒక ప్రాపర్ మోడ్ ద్వారా తీసుకెళ్తేనే ఈ రిక్రూట్మెంట్ ఫిలప్ అవుతుంది, లేకపోతే ఖచ్చితంగా మళ్ళీ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో స్టాప్ చేసేస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. ఖచ్చితంగా మనకు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వస్తుంది. వేరే జాబ్స్ ఏమైనా లేట్ కావచ్చేమో, కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారు. ఇక్కడ ఎగ్జామినేషన్ గ్యారంటీగా పెడతారు మై డియర్ ఫ్రెండ్స్, లేకపోతే ఈ నోటిఫికేషన్ మళ్ళీ ఒక డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా సెట్, నెట్, PhD క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ కూడా ఈ ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్. యూజీసీ గైడ్ లైన్స్ బేస్ చేసుకొని మనకు జూన్, జూలై 2023 వరకు ఏ రిక్రూట్మెంట్ జరుగుతుందో ఆ రిక్రూట్మెంట్స్లో అన్ని సెట్, నెట్, PhD క్యాండిడేట్స్ ఈక్వల్గా ఎలిజిబుల్. రిటర్న్ ఎగ్జామినేషన్ అందరు రాసుకోవచ్చు. ఇంకా దాని తర్వాత జరిగే ఫేజ్ కూడా మెరిట్ బేస్ మీద సెలెక్షన్స్ ఉంటాయి, క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే మనకు ఫైనల్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు దీనిపైన ఈ సస్పెన్స్ ఏదైతే ఉందో, ఖచ్చితంగా ఈ సస్పెన్స్ గురించి మనకు తెలియాలి అంటే రిక్రూట్మెంట్ మోడ్ ఏ రకంగా ఉంటుంది తెలియాలి అంటే ఫైనల్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాలి. మార్చ్ 29th వచ్చే కోర్టు డెసిషన్ని బేస్ చేసుకొని మనకు ఏ విధమైన డెసిషన్ ఏపీపీఎస్సీ, ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ తీసుకుంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో కలిసి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో లెట్స్ హోప్ ద బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితేనే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మనం కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి బ్యాచ్ని స్టార్ట్ చేయబోతున్నాము. ఎందుకంటే సెట్, నెట్, ఆర్సెట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ యొక్క సిలబస్ సేమ్ టు సేమ్ కాబట్టి ఖచ్చితంగా అది మీకు యూస్ఫుల్ అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, నేను అన్అకాడమీలో హిందీ క్లాస్
క్లాసెస్ని తీసుకుంటున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైనా హిందీ వచ్చిన వాళ్ళు అక్కడ జాయిన్ అవ్వచ్చు. నేను ఖచ్చితంగా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాను. చాలామంది హిందీ ఎడ్యుకేటర్స్ కూడా ఉన్నారు. మీకు 100% యూస్ఫుల్ అవుతుంది అన్అకాడమీలో యూజీసీ నెట్ క్లాసెస్. అయితే నేను బ్యాంక్స్ ఎస్ఎస్సి వాళ్ళకు కూడా అన్అకాడమీలో క్లాసెస్ తీసుకుంటున్నాను తెలుగులో. సో మీకు దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే దయచేసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి ఒక మెసేజ్ పెట్టండి. మీకు అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి కూడా మేము అప్డేట్స్ ఇస్తాం. యాజ్ వెల్ యాజ్ ఈ కోర్సెస్కి సంబంధించి కూడా హిందీ తెలుగులో దానికి సంబంధించి కూడా మేము డీటెయిల్స్ని ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ డాక్టర్ అహ్మద్ బాషా signing off. We'll meet with many more videos. Until then.